గుంటూరు కారం సినిమాపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. సినిమాలో విలన్లకు మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టడం హేయమైన చర్య అని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఖోగ్దూర్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్కు అపూర్వ స్వాగతం లభించింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం తొలిసారిగా గ్రామంలో అడుగుపెట్టిన ఆయనకు గ్రామస్తులు గుర్రంతో స్వాగతం పలికారు. గుర్రంపై కూర్చోబెట్టి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తుల ఆదరాభిమానాలు మర్చిపోలేనని, గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు పాయల్ శంకర్. హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తగదని, ఎంతటి వారైనా ఇలాంటి విధ్వంసాలకు పాల్పడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. గత 2 రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే సౌమ్యపై కామెడీ మీమ్స్ సభలో వేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ నేత దుబాయ్ కరీముల్లాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. నర్సంపేటలో ఏటీఎంను ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. జల్సాలకు అలవాటు పడి తాగుడుకు బానిసై ఏటీఎంలో దొంగతనం చేయాలని ప్లాన్ చేశారని డీసీపీ రవీందర్ తెలిపారు. ఏటీఎం మిషన్లను రాళ్లతో ధ్వంసం చేశారని, దాదాపు 4.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. బెదిరించి డబ్బులు లాక్కున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అబ్దుల్లాపూర్మెట్లో ఇంటికి వెళుతున్న ఓ షాపు యజమానిని అడ్డుకొని డబ్బులు గుంజుకున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో అతను పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ రోజుల్లో నిజాయితీ, నిబద్ధత పేరుకే గానీ ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. కానీ అక్కడక్కడ కొంతమంది తమ నిజాయితీని చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఎర్రగడ్డ బ్రిడ్జి మీద బైక్ అదుపు తప్పి సమాచారం తెలుసుకున్న అమీర్పేట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన తిరుపతయ్య అనే వ్యక్తికి చికిత్స అందిస్తూ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. స్పృహలో లేని తిరుపతయ్య దగ్గర 68,000 ఉండగా అతని బంధువులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నారు.